అండ్ ఈరోజు మనం ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే మెత్తటి దూది లాంటి పెసరపప్పు ఇడ్లీని చేసుకుందాం. పెసరపప్పుని నైట్ అంతా నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, కొద్దిగా కరివేపాకుని వేసి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్‌లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైట్‌గా పోపు పెట్టుకోవాలి. పోపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనెని, ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడాక ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి ఇంగువ, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ తురుముని, 3 టేబుల్ స్పూన్ల పెరుగుని, కొంచెం కొత్తిమీరని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కి నూనె పూసుకొని పిండిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇడ్లీ బౌల్‌లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10-12 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి మన పెసరపప్పు ఇడ్లీ రెడీ.